కొంచెం అటేరకా నేను చెప్తా పెడతా ఇంకా 2-3 ఉన్నాయి కడ చెప్తే బాగుండు మొత్తం దున్నే ఏమంటాడు బాబురావు కూడా అదే బాబురావు చూపించింది నిన్న దున్నే సీడ్ ప్రాబ్లం వద్దంటాడు. హలో వస్తానన్నా అయిపోయింది వస్తాను ఎప్పుడు అనుకున్నప్పుడు మళ్ళీ 5 రూపాయలు అప్పుడు 5 వరకు ఇప్పించిన వాళ్ళకి 6 అంటే ఎవరు ఇస్తారు ఏనన్నా మొత్తం అదే అట్లా వేసేటప్పుడు మాకు ఊపెట్టింది ఇప్పుడే కూడా పేరు కూడా పెరగకుండా వచ్చింది. మా కంపెనీ వాళ్ళన్నా షాప్ అయినా మీ కళ్ళ ముందట పెట్టి మీ దున్నేసి పెళ్ళి మాది గంధం పెళ్ళి తండ దగ్గర కౌలు చేస్తాను 7 ఎకరాలు మొక్కజొన్న వేసుకున్నాం. మీరా కొట్ల మొక్కజొన్న ఇత్తనాలు తెమ్మను అని 14 ప్యాకెట్లు మా చిన్నోని మా ఆయనని పంపించిన. ఇగో ఈ డూప్లికేట్ ఇత్తనాలు ఇచ్చిండు. పైన ఇత్తనాలు తెమ్మనమని అసలు కొద్దిగా నీళ్ళు వచ్చాడు చెప్తే ఏరే ఉంది అంటే 3 ఉంది మొక్కజొన్న జాన్నర ఉంటుంది 3 జాన్నర ఉంటుంది కింద వాక్ అట్ట మోసం చేయొద్దు అండి. అన్ని కాదు మోసం చేసేది. ఏ షాప్ వాళ్ళు అయినా అట్ట మోసం చేయొద్దు. ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాల. ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం. మేము కూలి నారి పోలేకనే ఉన్నవారు రైతు వారీగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ళ కాంచి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండు అసలు. బాగా కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు తాగాడు చచ్చిపోయిండు. అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు మా బాగా కొడుకు. ఇట్నే వ్యవసాయాల లాస్ వస్తే మా వెంకట్రావు అంతా ఉన్నోడే చచ్చిపోయిండు. అది ఇది ఇగో ఈ రకంగా మాకు ఎట్ట న్యాయం చేస్తారో ఏమో. ఇటునేనా చేసేది చెప్పు మరే. నేను అసలు తాపు పోయినా నా పిల్లగాడు పోతాను చదువుకున్నాడు అని తోలుతాను. ఇప్పుడు 6-7 ఎకరాలు వేసినాం, 14 ప్యాకెట్లు వేసినాం. నేను మెల్ల తాడు కుదోబెట్టి ఇగో ఈ తాడు కుదోబెట్టి నేను తెచ్చి 45,000 ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను. మరి ఇట్టునేనా ఇప్పుడు 3 రోజులు అయితే 20 రోజుల పైరు అయింది. అగో తేజ బాబురావుని పిలిచిన. అగో భద్రు ఉన్నాడు, అగో రాజు ఉన్నాడు, అగో అశోక్ వాళ్ళు ఉన్నారు. అగో వాళ్ళ మొక్కజొన్న ఎత్తాని పోయినాం మేము. సైజుల మొక్కజొన్న ఎత్తాని పోయినాం మేము. అందరి మంచిగా ఉన్నాయి. చూడండి మీరు చూడండి. కర్రలు ఎదిగి వచ్చినాయో చూడండి. మరి ఏంది నీరు తోట ఎత్తాను నీరు పోతే పోయింది. ఇవాళ మొక్కజొన్న వేసుకున్నాం. మరి ఏంది మా పరిస్థితి ఏంది? ఏం న్యాయం చేస్తారు? ఇది బాబురావుల దగ్గరకొచ్చిన నేను మీరు కంపెనీ వాళ్ళని. ఇగో ఈ చేసినట్టు రోజుకు రోజు మళ్ళీ బావిలో నీళ్ళు ఉండేవి. మా బాధ మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం. మేము కూలీ నాలుగు కూడా పోయేటోళ్ళం కాదు. ఎవరినైనా అడగండి, ఫలాని నాయన ఎంకన్నాని అడగండి. మేము ఎవరితోనైనా గొడవలకు కూడా పోయేటోళ్ళం కాదు. ఎక్కడ ఎవరినైనా అడగండి. ఆయన ఇస్తాడు
మాకు మందులైనా అయినా మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము. నిన్న మా ఆయనను నా కొడుకుని తోలిన నేను. మరి ఇట్లా జరిగింది, ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? మేము 1,20,000 కౌలు కట్టినాం మేము దీనికి. దుంతానికి ఎకరానికి 18,000 నాగేంద్రబాబు ట్రాక్టర్ తెచ్చి దున్నించుకున్నాం. అదే బండి అడిగినా తేడా ఉండదు. మీరు ఇత్తనాలు ఇస్తారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటనే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం. మేమేమన్నా అబద్ధం ఆడేది అయితే కాదు. మరి ఏమి న్యాయం చేస్తారో చేయాలి. ఇక చూడు రాదు, ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు, మేమేం చేయని చెప్పు అసలు. ఇక చూడండి ఇట్లా అయిపోతుంది, మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి. ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇంత గ్యాపులు ఇట్లా పోతాను. ఇక చూడండి ఇగో కర్రలు, ఇగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది. మీ దయ మాకు ఏదైనా న్యాయం చేయండి. ఇక మేమైతే కౌలు పూకోళ్ళం, మాకైతే ఏం లేదు అసలు. పెట్టిన మందులు చూపించమన్నా చూపిస్తా. 45,000 కట్టినాం మేమైతే. 14 ప్యాకెట్లు 14 పిండి కట్టలు తెచ్చినాం. 4 అరకలు 2 రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము. అరకకి 2, ఒక మనిషి పిండి పోసుడు, ఒక మనిషి ఇత్తనాలేసుడు. మేమేం లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.